వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ ఉద్యోగులకు గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు మొత్తం అకౌంట్‌లో జమ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో BLOలకు ఊరట. 5,862 కోట్ల గౌరవ వేతనాలు విడుదలన్నమాట. ఆంధ్రప్రదేశ్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు BLOలు ఉత్సాహభరితంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వారి గౌరవ వేతనాలు విడుదల కావడంతో మొత్తం 5,862 కోట్ల గౌరవ వేతనాలు 2021-22 మూడో త్రైమాసికం నుంచి 2023-24 మూడో త్రైమాసికం వరకు చెల్లించారు. ఈ చర్యపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో బకాయిల సమస్య. గత ప్రభుత్వ హయాంలో BLOలకు 3 ఏళ్ల పాటు గౌరవ వేతనాలు విడుదల కాలేదు. ఈ విషయంలో వీరు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు CEO దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అవసరమైన నిధులు విడుదల అయ్యాయి. గౌరవ వేతనాలకు ధన్యవాదాలు. BLOలకు గౌరవ వేతనాలు చెల్లించినందుకు సీఎం చంద్రబాబుకు, అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారికి, అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి BLOల సంఘం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. BLOల కృషి మరియు వారి సమస్యలు. BLOలు ఓటర్ల జాబితా సృష్టించడంలో, పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ గత 3 ఏళ్లుగా గౌరవ వేతనాల బకాయిలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పోలింగ్ సమయంలో మాత్రమే కొంత గౌరవ వేతనాలు చెల్లించబడ్డాయి. సెలవు రోజులు, ఆదివారాలు కూడా వీరు విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. త్రైమాసికానికి 750 కోట్ల చొప్పున ఏడాదికి 3,000 కోట్లు చెల్లిస్తున్నారు. లోకాయుక్త ప్రకటనతో చర్యలు. BLOలు తమ గౌరవ వేతనాల కోసం లోకాయుక్తను ఆశ్రయించగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెంటనే బకాయిల చెల్లింపులు చేపట్టాలని ఆదేశించింది. మిగిలిన ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోరికలు. ఈ సందర్భంగా BLOల సంఘం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని మిగతా ఉద్యోగుల మరియు పెన్షనర్లు కూడా తమ పెండింగ్ బకాయిల చెల్లింపులను కోరుతున్నారు. పెన్షనర్లకు DA బకాయిలు, అలాగే రాష్ట్ర ఉద్యోగులకు తగిన ఆర్థిక సౌకర్యాల కల్పన. తాజా చర్యల ప్రాధాన్యత. ఈ గౌరవ వేతనాల చెల్లింపు చర్యలు రాష్ట్రంలో BLOల ఆర్థిక స్థిరత్వానికి ఉపశమనం కలిగించింది. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు అయితే తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సో మొత్తానికి BLOలు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ పెన్షనర్లు కూడా గౌరవ వేతనాలు మరియు బకాయిలు సకాలంలో చెల్లించడం ద్వారా ఉద్యోగుల నమ్మకం పెంచడం అవసరం.